మన జోసెఫ్ ఏదైతే మన ప్రశ్న రావణ్ ఉన్నాడో, మన ప్రశ్న రావణ్ కేసులకైతే ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మాత్రం ఎంటర్ అయిపోయిందనమాట. ఒక్కసారి ఈ సంస్థ కానీ ఎంటర్ అయిందంటే ఆడికి బెయిల్ రావడం చాలా కష్టం రా మామ. మొత్తానికి దీన్ని తీసుకుని పోయి తిహార్ జైలు వేసేస్తారో లేదంటే అండమాన్ నికోబార్ జైలుకి వేస్తారో తెలియదు కానీ వీడు మాత్రం నిష్కారణంగా ఇరుక్కున్నాడు. ఈ సంస్థ చేసే పనులు ఏంటంటే టెర్రర్ అటాక్ జరిగినప్పుడు కానీ లేదంటే టెర్రరిస్టులు కానీ నక్సలైట్లు కానీ ఏదన్నా దేశానికి సంబంధించి దేశానికి నష్టం చేసే ఏదన్నా చర్యలు చేసినట్టయితే వాళ్ళని ఖచ్చితంగా అదుపులోకి తీసుకుంటారు. అలాగే వాళ్ళకి ఎవరైనా సపోర్ట్ చేసుకుంటే వీడియోలు చేసినా మాట్లాడినా కూడా వాళ్ళని కూడా అదుపులోకి తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తారనమాట. ఎందుకంటే వాళ్ళకు ప్రజల కంటే దేశమే ముఖ్యము. అలాంటిది ఈ జోసెఫ్ గాడు కేవలం ఒక యూట్యూబర్, పవన్ కళ్యాణ్ని, హిందువులను, దేవుళ్ళను, దేవీ దేవతలను, సనాతన ధర్మాన్ని, కాశ్మీరీ పండిట్ల విషయంలోనూ, ఆర్మీ విషయంలోనూ మాత్రమే కాకుండా చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని రకరకాలుగా తిట్టినాడు కాబట్టి కేసులు అయితే పెట్టినారనమాట. కేసులు పెట్టిన తర్వాత వాడిని అరెస్ట్ చేసి అరెస్ట్కి సంబంధించిన తర్వాత వాడిని దగ్గర ఉండే మొబైల్ను తీసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్కి అయితే పంపించినారు. ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వచ్చిన కొంచెం డేటా ఏదైతే ఉందో ఆ డేటాలో న్యూస్ ఛానల్స్ సైతం విస్తుపోయే కొన్ని సంఘటనలు అయితే కొన్ని విషయాలు అయితే ఉన్నాయన్నమాట. సో దానివల్ల మన రావణ్ను ఇంకొక 10 రోజులు ఎక్కువ ఇంటరాగేషన్ చేయాలని చెప్పేసి కోర్టునైతే పోలీసులు కోరారని తెలుస్తూ ఉంది. ఇంకా దేశవ్యాప్తంగా ఈ ఊపా కేసులు చాలా తక్కువ మందికి అయితే పడతాయన్నమాట. ఆంధ్రప్రదేశ్లో ఒకటి మీద పడిందంటే కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు వాటికి సంబంధించిన డేటా సేకరించడంలో ఎంత ఫాస్ట్గా ఉంటారనేది మీకు తెలిసిపోతుంది. రేపో మాపో వీడిని ఎన్ఐఏ బృందం విచారించక తప్పదు. అలాగే వీడికి అండమాన్ జైలు కానీ బీహార్ జైలు కానీ పడే అవకాశాలు గట్టిగా ఉన్నాయన్నమాట. గతంలో చూసినాం మహారాష్ట్రలో వరవరరావు అనే వ్యక్తికి కానీ సాయిబాబా అనే వ్యక్తికి కానీ ఊపా చట్టంలో ఉన్నప్పుడు వాళ్ళకి బెయిల్ రావడమే గగనమైంది. కనీసం వరవరావు అనే వ్యక్తికి 2 సంవత్సరాలకైనా బెయిల్ వచ్చింది. తర్వాత శిక్షలు పడ్డాయి, అది వేరే విషయము. సాయిబాబా అనే వ్యక్తి విషయంలో వీల్ చైర్లో ఉన్న వ్యక్తికి కూడా కనీసం జైల్లో అతను శిక్ష ముగిసే వరకు టాయిలెట్కి వెళ్ళడానికి కూడా వీలు లేదు. అది వీలు లేనట్టుగా చేసినారనమాట. అలాంటి సాయిబాబా అనే వ్యక్తి జైలు నుంచి బయటకు వచ్చినాక 3 నెలలకి చనిపోయినాడు. అర్థమైందా? అతని జీవితంలో 3 వంతులు జైల్లోనే గడిపేసినాడు. అది ఘోరం. అందుకని ఊపా చట్టంలో ఏదైతే ఉందో చాలా కఠినతరమైన చట్టం అది. ఆ చట్టానికి సెక్షన్లు కూడా అట్లానే ఉంటాయి. బెయిల్ కూడా రాదు, మామూలుగా ఉండదన్నమాట. మన సోకాల్డ్ జర్నలిస్ట్ అయిన రావణ్ గారు కానీ లేకుంటే తులసి చంద్ కానీ మన ప్రకాష్ రాజ్ కానీ ఇక్కడ ఎవరైనా కానీ మేధావులం అంటూ వేరే వాళ్ళకి సపోర్ట్ చేసినారా ఎన్ఐఏ కన్నేస్తుంది. ఆ కన్నేసిన తర్వాత వాళ్ళని పట్టుకొని కుమ్మి పడేస్తుంది అనమాట. ఆ భయంతోనే మన తులసి చంద్ గారు వీడియో డిలీట్ చేసుకున్నారు. అట్లనే మన ప్రకాష్ రాజ్ గారు కూడా కొంచెం తగ్గినారు, వీడియోలలో కొంచెం తగ్గి మాట్లాడుతున్నారు. తగ్గి మాట్లాడాలి, తప్పదనమాట. ఎంత మనం సపోర్ట్ చేసినంత మాత్రాన తులసి చంద్ ఇరుక్కుంటుంది, జడా శ్రవణ్ కుమార్ ఇరుక్కుంటాడు, ప్రతి ఒక్కరు ఇరుక్కుంటాడు ఈ విషయంలో అయితే. మొత్తానికైతే ఇంకా ఈ విషయము ఇప్పుడిప్పుడే తెయ్యేలా లేదనమాట. ఈ జోసెఫ్ గాడు నాకు తెలిసి జీవితకాలంలో బయటికి రాలేడు. వీడికి సపోర్ట్ చేసే వాళ్ళ మీద కూడా కేసులు పడడం ఖచ్చితంగా జరుగుతుంది. వైసీపీ జగన్ మాయలో పడి కోడికత్తి సీనుగాడు ఎలా బలైనాడో దానికంటే ఎక్కువ బలైపోతారు ఈ జోసెఫ్ గాడు. మెయిన్ అది. నోరు ఉంది కదా, ఛానల్ ఉంది కదా అని జనం చూస్తున్నారు కదా, మనం చెప్పినది వింటారు, ఎట్లా అంటే అట్లా మారదని చెప్పి సంఘ విద్రోహ శక్తులుగా మారి సమాజానికి నష్టం చేకూర్చే ఏ వ్యక్తికైనా ఇలాంటి శిక్ష జరుగుతుంది. ఇలాంటిదే జరగాలి, ఇదే కరెక్ట్. సో నేను చెప్పేది ఏంటంటే ఏదైనా కానీ నార్మల్గా విమర్శించండి, ప్రశ్నించండి, అంతేగాని మీరు దేశానికి నష్టం చేకూర్చే వాళ్ళతో వాళ్ళని పొగడ్డం కానీ వాళ్ళకి సంబంధించిన వీడియోలు పెట్టడం కానీ చేసినారంటే చాలా నష్టపరిహారం అయితే చెల్లించాల్సింది వస్తుంది. ఎందుకంటే ఉండే పరిస్థితులు బాగాలేవు దేశంలో. కొన్ని చోట్ల కొన్ని వ్యక్తులు కొన్ని కమ్యూనిటీల నుంచి వేరే దేశస్తులకు సపోర్ట్ చేయడం కానీ వాళ్ళ గురించి మాట్లాడడం కానీ టెర్రర్కి సంబంధించిన వాళ్ళకు సపోర్ట్ చేయడం మాత్రం తగ్గించండి. న్యూస్ ఛానల్స్ పెట్టుకున్నారంటే దానికి సంబంధించిన కంటెంట్ మాత్రమే చేయండి. కానీ ఒక్కరికి బయాస్డ్గా ఉండి వాళ్ళను సపోర్ట్ చేసుకుంటా ఇట్లా ఉన్నారంటే ఖచ్చితంగా మీరే ఇరుక్కుంటారు. సో మీరే ప్రాబ్లమ్స్లో పడతారు. మన రావణ్ కూడా సేమ్ అట్లనే ప్రాబ్లమ్స్లో పడుతున్నాడు, పడిపోయినాడు కూడా. సో మ్యాక్సిమం రావణ్ సెల్లులో ఉండే ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ బయటకు రాగానే రావణ్ ఖచ్చితంగా వేసేయడం అంటే అదే మూసేస్తారనమాట. ఖచ్చితంగా జైలుకి అయితే పంపించేస్తారు, దాంతో ఎటువంటి డౌట్ లేదు. ఉపా చట్టం చెప్పేది ఇదే. మర్యాదగా ఉండండి, మర్యాదగా మాట్లాడండి, ఎవరి హద్దులు మించి పోవాకండి. బాయ్ ఫ్రెండ్స్.